ప్రజల కోసం తనకున్నది పంచేవాడు, అవసరమైతే దేశం కోసం చావటానికైనా వెను తీయనివాడు క్రైస్తవుడు. అది బైబిల్ మాకు నేర్పిన నీతి. అది కదా. మనం వారిని ద్వేషిస్తామా? లేదే. క్రైస్తవుడు వారిని ద్వేషించేవాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా ఆ న్యాయస్థానాలకు కానీ, ఈరోజు దేశ చట్టాలకు కానీ నిజంగా మనస్ఫూర్తిగా వాటిని గౌరవించి వాటికి లోబడి అనుసరించే వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉండేది మనమే. ఈరోజు సమాజంలో జరుగుతుంది మీకు తెలియంది కాదు కదండి. ఏంటి, వాళ్ళు వస్తారు మన మీదకు, దాడి చేస్తారు, మళ్ళీ పోయి రివర్స్లో మనమే వారి మీద దాడి చేసామంటే కేసులు పెడుతుంటారు. అబ్బబ్బబ్బ, ఏంటి దారుణం! ఏంటండి ఎలాంటి, అసలు ఏం మాట్లాడగలం మనం ఒకటేనండి, మనకు రాజకీయ బలం లేదు, మనకు అధికారం లేదు, ధనం లేదు, మన పక్షాన మాట్లాడేవారు లేరు. కానీ మన వెనుకున్నటువంటి ప్రభు, జీవం కలిగినటువంటి ప్రభు ఆయన. మన వెనుకున్నవాడు సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడు. యేసు విషయంలో పేతురు గారు ఏం మాట అయితే రాశారో, ఆయన తన్ను తాను ఎలా దేవునికి అప్పగించుకున్నాడు అని పేతురు గారు తన మొదటి పత్రిక 2:21-22 మాట్లాడాడో, తీర్పు తీర్చు ఆ దేవునికి తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో, వీళ్ళందరికంటే కూడా పైనున్నవాడు దేవుడు. ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఆయన కులం చూసేవాడు కాదు, మతం చూసేవాడు కాదు, ప్రాంతం చూసేవాడు కాదు, భాష చూసేవాడు కాదు. ఆయన జరిగినది జరిగినట్టుగా, జరిగిన దానిని బట్టి ఆయన శిక్ష అమలు చేసేవాడు తండ్రి. ఆయన ఉన్నాడన్న ధైర్యం అంటే మనకు. అవును, అన్యాయాన్ని సహిస్తున్నాం, మన అన్యాయాన్ని సహిస్తున్నాం, మనపై దాడులు చేసినా సహిస్తున్నాం, వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాం. అందుకే మన దేశం ఈ మాత్రం బాగుంది అని అంటే మన ప్రార్థనలండి. ఉమ్మాటికి అదే కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2లో మాట్లాడతాడు కదా, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు, ప్రజలందరి కొరకు, వారి క్షేమం కొరకు, వారి సుఖముగా బ్రతుకు నిమిత్తం ప్రార్థన చేయండి, యాచించండి తండ్రిని అన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలో ఏమంటున్నాడు? పన్ను చెల్లించాడా అని అడిగినప్పుడు గారు ఏమంటున్నారు? 17వ అధ్యాయం మత్తయి సువార్త, 17వ అధ్యాయం మత్తయి సువార్త 24-25 వచనాలలో, మీ బోధకుడు 2 షెకెలు చెల్లింపడని అడగగా చెల్లించును అన్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపై యేసు ప్రభుకి విషయం అర్థమైపోయి, పేతురు నీకేం తోచున్నది పన్ను అడిగారా? అవును ప్రభువా. మరి ఉన్నవా? లేవు ప్రభువా. నువ్వేం మరి అవ్వకు, గాలం ఉంది కదా, వెళ్ళు సముద్రానికి, గాలం వై. మొదటి చేప, ఆ చేప నోటిలో షెకెల్ ఉంటుంది, అది తెచ్చి మనకు పన్ను కట్టించు, పన్ను కట్టేసేయి, పన్ను చెల్లించు. ప్రియులారా, నిజంగా ఒక పౌరుడుగా ఆ రోజు, ఒక రోమా ప్రభుత్వ పౌరుడుగా, ఒక యూతుడుగా, ఒక భక్తుడుగా, ఒక నిజమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ఎలా అయితే పన్ను చెల్లించాడో, ఆ పన్ను చెల్లించి మనుషులందరికీ ఒక చక్కటి మాదిరిని ఉంచిపోయాడు. పన్ను కట్టండి, పన్ను చెల్లించండి, పన్ను ఎగవేయకండి. అందుకేనండి యేసు జీవితంలో ఎన్నో మనం నేర్చుకోవచ్చు. మొదట్లో చెప్పినట్టుగా ఆయన జీవితం అంతా ఒక తెరచిన పుస్తకం అనగానే జ్ఞానానికి, విజ్ఞానానికి నిలయమో. యేసు జీవితము జ్ఞానం, యేసు జీవితం విజ్ఞానమయం. ఒక్కసారి చూడు, మంచి మనసు పెట్టి చదువు, ఒక్కసారి మంచి మనసుతో యేసును ఆలోచించు. ఆయన పాదాల మీద పడిపోతావయ్యా, ఆయన రక్షకుడుగా అంగీకరిస్తావయ్యా, ఆయనకు శిష్యుడుగా మారిపోయి చచ్చినంత వరకు ఆయన అడుగుజాడలో నడుస్తావు. నువ్వు మంచి మనసుతో నువ్వు ఆయన గురించి నువ్వు ఆలోచించినప్పుడు, నిజం అంత గొప్పవాడా. ఇలా మాట్లాడుతూ వెళితే యేసు జీవితంలో ఎన్నో సందర్భాలు, ఆయన ఎన్నో విషయాలలో మనకు ఒక మాదిరిగా కనపడుతుంటాడు. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు ఆయన ఒక మంచి కుమారుడుగా యేసుక్రీస్తు మనకు కనబడతాడండి. నిజంగా ఆయన చనిపోతున్న సమయంలో